गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమద్భక్తులారా, అనుభవం యొక్క విశిష్టత, ఈ అనుభవం యొక్క గొప్పతనం ఏమి, ఇది. ఇక మూడవ ముఖ్య లక్షణం తెలుసుకుందాము. ప్రత్యక్షాది ప్రమాణములేగాక, ప్రత్యక్ష ప్రమాణములు అంటే జ్ఞానేంద్రియాలు. ప్రమాణ అనుభవమును ప్రత్యేకమైన జ్ఞాన ద్వారము కలదనటను జిజ్ఞాసు విస్మరింపరాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే వేదాంతం సులభంగా పెట్టుకోవచ్చు. ప్రత్యక్షాది ప్రమాణములేగాక అనుభవమును ప్రత్యేకమైన జ్ఞాన ద్వారం, అదే నేరుగా ఉండే అనుభవం మనం చెప్పుకుంటాడమే, దాన్ని మర్చిపోవద్దండి. మీరేం పెట్టుకుంటున్నారు? ఇంతవరకు కళ్ళకు తెలిసేదానిని, మనస్సుకు తెలిసేదానినే పెట్టుకుంటారు. అయితే ఈ కన్నులు ఉన్నాయని, ఈ మనస్సు ఉందని తెలుసుకునేటువంటి అనుభవం అనేది ఒకటి ఉంది. అది మనం నేను వరకు ఆడుకుంటాం అనుకోండి, నేను కూడా తెలుసుకునేది ఇంకోటి ఉంది. ఆ అనుభవాన్ని మర్చిపోద్దండి మీరు. అందుకే అదే నేరుగా ఉండే అనుభవం ఇప్పుడు అనుభవం యొక్క విశిష్టత్వం అని చెప్పిండేది అనమాట. ఇది మూడవ లక్షణము. ఇంతకు ముందే దీని గురించి కొంత తెలిపి ఉంటుంది, దీనినే ఇంకనూ విశదముగా తెలుసుకుందాము. జనులు ఇంద్రియానుభవము, సుఖ దుఃఖాది అనుభవము అని రూఢి అందు అనుభవం శబ్దమును వేరువేరు అర్థములందు ప్రయోగించున్నారు. ఎవరన్నా కానీ నాకు అనుభవం ఉంది లేవా అంటారు. ఏం అనుభవం ఉందప్పా చెప్పు అన్నట్లయితే, ఫలానా దాని గురించి అడిగితే ఫలానా అనుభవం ఉంది అని ఇట్లా చెప్తుంటాడు. ఇట్లా దీని గురించి వ్యవహారంలో జరిగే అనుభవాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు. దాని గురించే అనుభవం అనే పదం వస్తానే దాన్నే చెప్పేస్తారు. నీకు తెలిసినది ఏంటంటే నాకెందుకు తెలుదు, ఆయన ఎందుకు తెలుదు అని ఇట్లా చెప్తా అంటారు అనమాట. కానీ ఇంద్రియజన్యానుభవం ఆలోచన మనం వివరించడం శాస్త్రమునగలదు. ఇంద్రియజన్యానుభవం అనేది ఆలోచన, ఆలోచన దాన్ని. ఇంద్రియానికి విషయానికి ఇది అడుగుతుంది, కలుగుతుంది కదా, ఆ ఇంద్రియాల్లో పుడుతుంది కదా రూపము శబ్దం, ఆలోచనలు అనేది. అచ్చట మనోజన్యములైన మనస్సులో పుట్టేటి, మళ్ళీ ఇంద్రియాలకి మనస్సులో శబ్దాది అనుభవాలను ప్రత్యయమనియు వ్యవహరించున్నారు. దానినే మనం ఇట స్వీకరించడం మంచిది. కాబట్టి అందుకే ఈ ప్రత్యయాలంటే ఏమి, ఆలోచనలు అంటే ఏమి, వేదనలు అంటే ఏమని తెలిస్తే ఇప్పుడు మనకి వేదాంతం తెలుసుకుంటే సులభమవుతుంది. మనకి దాని సమాచారమే లేదు. మనసులోనే పుడతాయి. ఇప్పుడు మనసులోనే పుట్టాయి అనుకో, కన్ను చూడుకోకుండానే రూపం అనేది పుడుతుందే, మరి అప్పుడు అవి ఇంద్రియ జన్యాలు కదా అవి. అంటే ఫస్ట్ కన్ను పని చేయాల, మొదటి చేసింటారు. అదే మొదట ఇంద్రియజన్యానుభవం ఉంది. కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పిండేది రైటే. అది మొదట అప్పుడు విచారించు, ఫస్ట్ జరిగిన దాన్ని విచారించు. అప్పుడేం జరిగింటుంది? నువ్వు అన్నట్లు మనస్సే ఇంద్రియాలకు పోయే కనుక్కుండేదనుకో, అయితే మనమే ఇంద్రియం పెట్టుకుంటామా లేదా? ఇప్పుడు కరెంట్ ఉందే, ఇప్పుడు బల్బు వెలుగుతుందనే పదం మనకుంది, అర్థమైనా లేదా? బల్బు వెలుగుతుందని అంటాడు, కాదనేకేం లేదు. బల్బు వెలుతురిస్తుంది అంటారు. వెలుతురిచ్చేది కరెంటా లేకపోతే బల్బా? అయితే అట్లా అన్నిటి ఉన్నాయి లింకులు. ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇప్పుడు ఇంకా కొంత క్లియర్గా తీసుకోండి. అంతే, ఇంకేం పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా యావి ఎట్ట జరుగుతాయనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఊరినే నువ్వు వీడుండవు అనుకోండి, అబ్బా ఆడేందన్నా ఊరినే కొంచెం శబ్దం ఏడన్నా అయిందంటే టక్కన అడిపోతుందా లేదా? అది ఏడన్నా ఉండండి ఆ శబ్దం అనేది. లేదా ఎవడైనా మన వెనకలో వచ్చేందని టచ్ చేసింది అనుకోండి, టక్కని తెలుస్తుందా లేదా? నువ్వు చూడలేదు దాన్ని, మరి ఎట్లా మీకు అవి చెప్తే కదా ఇంద్రియాలు. అదే దానికే ఇంద్రియజన్యాలు అనేటు ఆలోచనలు. ఏందో తగిలి కదా వచ్చేస్తుంది కదా. అట్లా
దానికి శబ్దాది అనుభవములను శబ్ద స్పర్శ రూపగంధాలను ప్రత్యయమనియు వివరించున్నారు. కానినే మనం ఇట్లా స్వీకరించమంది విషయాకారమును ధరించిన అంతఃకరణమునందలి విషయం యొక్క ఆకారం యాదుంటే అది దాని యొక్క కలుగు పరిణామం అందలి ప్రకాశించు ఒకమైన జ్ఞానమే ప్రత్యయము అనబడను. ప్రత్యయం అంటే ఒక తూరి మనకు అనుభవమైన దాన్ని మళ్ళా వాడుతుంటాం దాన్ని ప్రగతి. ప్రత్యయం ఉన్నప్పుడు అనుభవం అనేది ఉండదు, అనుభవం ఉన్నప్పుడు ప్రత్యయం అనేది ఉండలేదు. ఇప్పుడు మన వ్యవహారం అంతా కూడా ప్రత్యయానుభవమే కానీ అనుభవం కాదు. మందంతా అన్నం తిన్నాము అంత మాట్లాడతాము. అన్నం తిన్నాము అన్నప్పుడు అది ప్రత్యయానుభవమా లేకపోతే తినే అనుభవమా? అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం మాట్లాడి చూసుకోండి. ఇప్పుడు వ్యవహారం అంతా మాకు మెలకు వచ్చింది, మాకు నిద్ర వచ్చింది, ఇవన్నీ కూడా ప్రత్యానుభవాలే కానీ ఇవి కాదు. అట్లా వ్యవహారం అంతా కూడా ప్రత్యానుభవాలతోనే మనంతా జరిగిపోతుంది. ఎందుకంటే అనుభవం ఉన్నప్పుడు ప్రత్యయం ఉండదు. నువ్వు అన్నం తినేటప్పుడు ఏముంటుంది? అనుభవం ఉంటుంది ఆడంతే. నేను అన్నం తింటాను అనే ప్రత్యయం వచ్చింది అన్నప్పుడు ఆ అనుభవం పోతుంది. అహం ప్రత్యయం మాత్రం అట్లా లేదు ఉందని దాని కథ ఎందుకు ఇప్పుడు వద్దు. దాని కథ నిదానంగా చూస్తాం. అహం ప్రత్యయం కథ నిదానంగా ఎదులాడతాం దాన్ని. ఎందుకంటే దీనిలాగా అట్లా ఏందన్నా రూపాలు ఉంటే అది దొరుకుతాడు, అదేం దొరకకుండా పోయేది కాదు. అది దానికి రూపమే లేదని చెప్పినారు కదా. దీనికన్నీ సరుకులు ఉన్నాయి. ఇప్పుడు శబ్ద స్పర్శ రూప గంధాలు అనే దానికి అంత సరుకులు ఉన్నాయి, దానికి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి కనిపెడతాయి. అది ఆ నేననే ప్రత్యయం ఏర్పడాలంటే ఇవన్నిటినీ ఈడు తీసుకుంటూ పోయి ఇవన్నిటికీ ప్రయోజనం లేదన్నప్పుడు నీకు అప్పుడు అహం ప్రత్యయం స్ఫురిస్తుంది. అప్పుడు అది కూడా దేంతో చూపిస్తుంది? అహం ప్రత్యయం అనేది కూడా ఆ అనుభవంతోనే స్ఫురిస్తుంది అనాల. అదే నేరుగా ఆత్మ ప్రత్యయం చెప్పలేదు దానికి కూడా. అట్లా అందువలన ఇవన్నీ కూడా కొంచెం లోతుగా ఉండే విషయాలు అయినా పర్వాలేదు, మనకు సాధారణంగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ ప్రత్యయం అనేది ఎప్పుడన్నా వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఇట్లా తెలుసుకోవాలన్నమాట. ఇది మనస్సుకు సంబంధించింది, ఇది ఇంద్రియాలకు సంబంధించింది తెలుసుకుంటే సులభంగా ముందుకు పోయేకి వీలవుతుంది. సంశయము, నిశ్చయము, సంభావన, విపరీత భావన మున్నగున విచారింపబడిన విషయము ఎడ మనకు కలుగు మాంస ప్రత్యయ యొక్క వివిధ రూపం లేని గ్రహింపలేను. అంటే ఇది అవునా కాదా అనేది, ఇది అదే అనేది, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ చూడండి. ఇవన్నీ మనస్సు యొక్క ప్రత్యయాలే. ఇక మనస్సునందే కలుగు విషయాలలో కలిగిండే దానికి, ఇంద్రియాలతో కలిగిండే దానికి మళ్ళా మీకు మనసులో వస్తాయి చూడండి. అవన్నీ ప్రత్యయాల కింద. మొదటిదేమో ఆలోచన అవుతుంది, తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఏంటో కలుగుతా అంటే అనుకోండి, ఆ కలిగే దానికన్నిటి కూడా మనస్సులో ఆ ప్రత్యయాల యొక్క వ్యవహారం కలుగుతుంది. అట్లా కాకుండా నేరుగా కలిగేటి కొన్ని ఉన్నాయి. అవి మనస్సు సుఖము, దీనికి ప్రత్యయం ఏర్పడేకి ఏడుంది మీకు? ఏమిటితో సుఖమని అనుకుంటారంటే మనసుతో డైరెక్ట్ దాంట్లోనే పుట్టింది. అది ఇంద్రియాల్లో కాదు పుట్టిండేది. దుఃఖము, భయాది మనోభావాలను వేదనలు అందరూ. అందుకే వేదనలు వేరే, ఆ ప్రత్యయాలు ఆలోచనలు అవి రెండు దగ్గర పెట్టుకొని చూసుకోవచ్చు. ఇంద్రియాలతో ఏమైనా జరిగిందంటే దాన్ని ఆలోచన అంటారు. మళ్ళా అవే వస్తుంటాయి చూడండి. అది అవునా కాదా నిశ్చయం చేసేది, సంశయాలు ఉండేది, అవన్నీ కూడా మానసు ప్రత్యయాలు అంటారు దానిలన్నింటినీ. వేదనలు అన్నప్పుడు దీంట్లో నుంచి డైరెక్ట్గా పుట్టింటుంది. ఇప్పుడు ఇంద్రియాలు అవసరం లేదు, వేదనలు పుట్టేకి ఇంద్రియాలు అవసరం లేదు. అందుకే ఒక్కో దానికి సంబంధించినప్పుడు ఒకటి ఉంటాయి. అయితే మొట్టమొదటి పుట్టేదానికి మనస్సు ఉండాల్సిందే, ఇంద్రియాలు ఉండాల్సిందే, విషయాలు ఉండాల్సిందే. అయితే ఈ వేదనలు పుట్టేటప్పుడు ఇంద్రియాలు అవసరం లేదు. అందుకే మనకు వేదాంతంలో కూడా ఈ వ్యవహారాన్ని తెలుసుకునేటప్పుడు ఇంద్రియాలు మనస్సు కొంతవరకు నేననేవాడు పనికొస్తాడు. నీ స్వరూపాన్ని తెలుసుకునేటప్పుడు ఈయన అగత్యమే లేదు. మన స్వరూపాన్ని తెలుసుకునేటప్పుడు ఈ నేననేవాడి సరికే మనకు అవసరం లేదు. ఇది ఎందుకంటే ఈ నేనని చెప్పి మన దగ్గర ఉంటుందో అని చెప్పి మనకు తత్వం బోధపడదు. ఇదొక్కటే నాకు తెలిసి అంటాడు. నేను అని అంటే నువ్వు ఇప్పుడు పరమాత్మని శాస్త్రం చెప్తాను, మీరేమనుకుంటారు? దేహం నేను అని మీరు అనుకుంటారు. మరి ఈ నేను మీకుండని చెప్పు, మీ స్వరూపం పరమాత్మని ఎన్ని తూర్లు చెప్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఏనే. అందుకే ఈ నేననేది మనలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకు తత్వం తెలియబడట్లేదు. ఈ నేను కంప్లీట్గా పోవాలా. అది పోవాలంటే ఎట్లా పోవాలంటే విచారం ద్వారానే పోల్సిందే. అది ఊరికనే నేను తీసేసుకుంటానంటే పోయట్లేదు. నేను పోతే నీ స్వరూపం మిగులుతుంది.
అందుకోసమే ఎంతవరకు మీకు కర్తృత్వం భోక్తృత్వం ఉంటుందో అంతవరకు మీకు తత్వం బోధపడట్లేదు. అర్జునుడు కూడా అదే కదా, నేనే చంపుతాను నాకే పాపం వస్తుందంటే ఆ నేను పెట్టుకొని ఆయన కూడా తనలాడేది. ఆ నేను పోగొట్టేదే భగవద్గీత యొక్క లక్ష్యం కూడా. అందువలన ఈ నేననేది మనకి పోతూ రావాల. ఎట్లా వేదాంతం విన్నట్లల్లా దానికి తక్కువ రావాలన్నమాట. ఏమంటారు దాన్ని, ఆ అధ్యాస తొలగిపోవాలి తక్కువగా. ಯಾವ పని చేసినా నేను అంటాను చూడండి, పగలల్లా అంటాంటారు. ఆ నేననేది స్వతంత్రంగా చేసేకి లేదు, యోగ్యత లేదు దానికి అనేది తెలిసిపోతే మరి ఉండేది ఏమిటిదంటే నీ స్వరూపానికే అది ఉండేది అనేది బోధపడుతుంది అనమాట. ఈ గ్రంథమున ఇట తెలుపబడిన పారిభాషిక శబ్దములను ఈ విశేషార్థమునందే ఉపయోగించదము. కాబట్టి ఈ ఆలోచన ప్రత్యయాలు వేదనలు అని దీనినే ఈ పరమచింతనలో ఉపయోగిస్తుంది. ఒక వ్యక్తి కోపగించుకొని ఉన్నప్పుడు, కోపం వచ్చిందనుకో నీకు, అతని మనోభావమును వేదన ఎందుము. ఎవరి మీద మనం కోపం వస్తుంది చూడండి, అప్పుడు మీకు ఎట్లుంటుందో మీరే ఒకరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు నేననే జ్ఞానం ఉంటుంది అని చూసుకోవాల. అప్పుడు తాను కోపమే అయింటాడు. మళ్ళా తగ్గినాక నాకు కోపం వచ్చిందంటాడు. అవునా? అతని మనోభావం వేదన ఎందుము. కోపం తొలగిన పిదప ఆ క్రోధ విషయమున అతని కలుగు ఎరకయ్యే ప్రత్యయం. నాకు ఇంతకుముందు కోపం వచ్చిందంట చూడు, ఇప్పుడేం కోపం లేదు నీ దగ్గర, మరి ఏముంది? ప్రత్యయం ఉంది. ఆ కోపం ఉన్నప్పుడు ప్రత్యయం లేదు, డైరెక్ట్ గా ఉన్నాడు అనమాట, అనులోనే ఉంటాడు ఆడ. కోపవేదన ఏ అర్థమందు అనుభవడేనో ఇప్పుడు మీరు తెలుసుకునేదానికి కోపం యొక్క వేదన అనేది ఏ అర్థమందు తెలియబడిందో అదే అర్థమున క్రోధ ప్రత్యయమును అనుభవం పిలువబడినట్టు స్పష్టమే కదా. వేదనని చెప్పినారు, తర్వాత ఆ క్రోధన యొక్క వేదన ప్రత్యయాన్ని కూడా మనం చెప్తాండాం కదా, దాన్నే కదా ఇక్కడ చెప్తాండేది. విషయమును అనుసరించి సంభవించినదంతయు అనుభవము అను శబ్దవాచ్యమైనను, అనుభవం అంటే అనుసరించి పుట్టేదీని, అను అంటే అనుసరించి, భవము అంటే పుట్టేదీని, విషయాలను అనుసరించి పుట్టేదానికే అను విషయానుభవము అంటాం మనం. ఆ విధంగా అయినప్పటికీ వేరువేరు విధములైన అనుభవం గమనించి వివేచించినప్పుడు ఇప్పుడు మనం వేరువేరు అనుభవాలు తీసుకుంటాం. ఎందుకు? ఆలోచన అనేదే వేరే అయిపోయింది, వేదన అనేదే వేరే అయిపోయింది. ఇప్పుడు నేరుగా ఉండే అనుభవం అనేది కూడా మనం విచారం చేస్తాం. ఇట్లా మూడింటిని విచారం చేసేటప్పుడు ఒక్కొక్క విధమైన అనుభవకు ప్రత్యేకమైన నామం ఉన్నచో విచారక్రమం సుకరంగా సాగును. ఆ విషయం ఏమిటిది, ఆ అనుభవం ఏమిటిది, ఈ విషయం ఏమి, ఆ అనుభవం ఏమిటి, దీన్ని ఇట్లా ఈ ప్రత్యయాల ఆలోచనల నేరుగా ఉండే అనుభవాన్ని పెట్టుకుంటే మనకు విచారం చేసేదానికి సులభంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తెలుపుతున్న అనుభవం ఆలోచన ప్రత్యయ వేదనలు ఎందు ఒక్కదానికి చెందినది కాదు. ఆలోచన అనుభవం కాదు, ప్రత్యయానుభవం కాదు, వేదన అనుభవం కాదు. ఇప్పుడు మనం మాట్లాడేది అనుభవం యొక్క విశిష్టం అని చెప్పినాం కదా చూడండి. ఆ అనుభవం యొక్క ప్రత్యేకత ఏమి, దాని యొక్క ఉన్నతి ఏమి అంటే ఇప్పుడు ఇది అందరికీ ఉంది, గురువు తెచ్చిచ్చేది కాదు, శాస్త్రం తెచ్చిచ్చేది కాదు, అందరికీ ఉంది. దానికి మనము ఎప్పుడు తెలుసుకోలేదాన్ని, దాన్ని అవిచారం అంటారు. విచారం లేనందువల్ల తెచ్చించలేదు. ఇప్పుడు విచారం చేస్తాం కాబట్టి దాన్ని గురువులు చెప్తారు మనకు, అంతే. దాన్ని అనుసరించి పోయి నేర్చుకోవాలని. గురువులు మనల్ని ఏమి పరమాత్మగా తయారు చేయలేరు, ఈ యొక్క అదే అనాత్మ నుంచి దేహత్వాన్ని తీసేసేది లేదు, రెండు జరగవు ఇవి. ఎందుకంటే నిజంగా అనాత్మ అనేది లేదు, అది కొత్తగా తెచ్చిచ్చేది కాదు మన స్వరూపాన్ని. మరి ఏమొచ్చిందప్ప అంటే మధ్యలో ఈ అడ్డం వచ్చింది చూడండి, దీన్ని తొలగించేదే వేదాంతం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. మనం మేల్కొని ఉన్నప్పుడు ప్రమాణములచే బాహ్య వస్తువులను ఎరుగుచు మేల్కొన్నప్పుడు మన ఇంద్రియాలు ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ అంతఃకరణ కలుగు సుఖ దుఃఖాదులను అనుభవిస్తున్నాము. వ్యవహారంలో దానిని బట్టి సుఖ దుఃఖాలు అనిపిస్తున్నాము. ప్రమాణజన్యానుభవము అంటే ప్రమాణాల ద్వారా పుట్టిండే అనుభవము. సుఖ దుఃఖాది అనుభవాలను వాంఛేగిడిన మొత్తము వెలుకోను మనం ఎట్లా అనిపించున్నాము. ఇప్పుడు దాన్ని అంతా కలిపేసి రావాలి, మళ్ళీ పైకి రావాలా. ఒక్కొక్క దాన్ని విచారించేటప్పుడు ఒకటి ఉంటుంది, దాన్ని తర్వాత దాంతోపాటు దీన్ని కూడా కలిపి విచారించేటప్పుడు ఎట్లా వస్తాడము అనేది రావాల. ఎందుకంటే ఆత్మానుభవంతోనే ఇవన్నీ బోధపడతాయి, కానీ లేకపోతే లేదు అని దానికి తీసుకొని వస్తుంది ఇది. మొత్తం మెలకువను మనం ఎట్లా అనుభవిస్తున్నాము.
అంటాడు కదా, మేము మెలకు అనిపించినాం అంటాడు కదా. ఎట్లా అనిపించినారు మీరు? ఇంద్రియాలతోనా, ప్రమాణజన్య అనుభవాలా, లేదా మనస్సు యొక్క అనుభవాలా? చెప్పండి మరి. అదంతే. ఎట్లా అనిపించున్నావు అంటే నేరుగా ఉండే అనుభవం, మన స్వరూపానుభవంతోనే అనిపిస్తున్నాం అంతే దానిని. అంతేగాని వ్యవహారంలో కదా దానితో సుఖ దుఃఖాలు వచ్చినట్లే ఎట్లయితే మనసుతో ఇంద్రియాలతో చేసుకుంటాడు అట్లా ఈ మొత్తం మెలకుని అనిపిస్తామన్నప్పుడు ఈ అనుభవం కాదు వచ్చేది, ఇక్కడ మన అనుభవమే రావాలన్నమాట. అది క్రోధ ప్రత్యయమునకు క్రోధమను వేదన ఆధారమైనట్లు జాగ్రత్త ప్రత్యయమునకు మూలమైన జాగ్రత్త స్థానం ఎట్లు కలుగుతున్నది. అప్పుడేమో కోపానికేమో నాకు వచ్చిండే కోపాన్ని అని చెప్పిడిస్తే వేదన వచ్చిందానికి ఆ ప్రత్యయం చెప్పినాకు ఆ విధంగా. అయితే ఈ జాగ్రత్త ప్రత్యయమునకు ఇది మెలకు అని చెప్తుంటారు చూడండి. దీనికి మూలమేమి? మూలమైన జాగ్రత్త అవస్థను పెట్టగలుగుతున్నది. ఈ విషయమును మనం లెస్సగా గ్రహింపలేను. అది ఇంతవరకు చెప్పినటువంటి మనస్సు ఇంద్రియాలు సరిపోయిండే. ఇప్పుడు మేము అంతా మీ వ్యవహారం అంతా కూడా ఉంది దీంట్లో. అదే ప్రమాణజన్య అనుభవాలు ఉన్నాయి, మనస్సు చేసిన అనుభవాలు ఉన్నాయి, నేననేవాని అనుభవాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. అది మెలకు అనే దాంట్లో మొదటి విచారించినాం కదా. ఆ మెలకువను అనిపించేది మీకెట్లా, దేంతో అనిపిస్తాడారు అన్నప్పుడు ఇంతవరకు మనం ఏమనుకుంటే మెలకు అంటే నాకే వచ్చింది లేవా, దాన్ని నేను పెద్దగా చెప్తాంటే అని అంటాంటే ఇప్పుడు అన్నట్టు చూస్తాము. మెలకు అంటే నాకు వస్తుందంటావేమో, మెలకు నాకు వస్తుందంటావా? ఇప్పుడు మెలకువలో పడింటే నువ్వు మెలకు నాకు వస్తుందంటే ఎట్లయితుంది నీకు అనేది ఇప్పుడు విచారంలో మనకు సులభంగా తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినాం అది, అయినా అంత సులభంగా రాలే సబ్జెక్ట్ అట్లా. ఎట్లా ఈ విషయాన్ని మనం లెస్సగా మెలకువను మనం ఏ సాధనముచే అనిపించున్నామని పరిశీలించినచో, మెలకువను ఎట్లా అనిపించినామని పరిశీలించినట్లయితే విషయములను ఇంద్రియముల చేతను, శబ్దస్పర్శలను ఇంద్రియాల చేతను, సుఖ దుఃఖాదులను మనసు చేత ఎరుగు విధమున జాగ్రత్త అనుభవనకు మనకు ఏ సాధనము లేదని రుజువగును. జాగ్రత్త అనుభవంకు మెలకువని ఎట్లా అనిపించినావు? ఇంద్రియాలతో దీనిలో అనిపించేటి శబ్దస్పర్శాలని, అదే అవస్థలో ఉండేటువంటి విషయాలు దాన్ని తెలుసుకుంటారు కదా. అను ముందు మాకుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఈ మెలకు అనేదాన్ని ఎట్లా అనిపించినాము అనేది చెప్పండి. ఈ మెలకు స్వప్నం చెప్తే అర్థమవుతుంది సార్ కదా, స్వప్నం చెప్తే టక్కన అర్థమవుతుంది. ఈడే అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. స్వప్నం చెప్తే టక్కన అర్థమవుతుంది. డైరెక్ట్ గా నీకే ఎప్పుడైతుంది మెలకు మీరు ఏమిటో చేసుకుంటారంటే మీరు చెప్పలేదు కదా. మళ్ళీ మీరు డీప్ గా అర్థం కాదు కదా, అదే చెప్తాను. మనసు ఏదో ఎరుగు విధమున జాగ్రత్త మనకు ఏ సాధనం లేదని రుజువగును. మన నిద్రా స్వప్నములను అది చెప్తే అర్థం అదే వస్తుంది. అదే మన నిద్రా స్వప్నములను ఏ సాధనం అపేక్షగా నేరుగా అనిపించున్నట్లు జాగ్రత్తను కూడా ఏ సాధనను గైకొనక నేరుగా అనిపించున్నాము కదా. ఇది అది ముఖ్యమైన విషయం. అది చెప్తే అర్థమవుతుంది, స్వప్నాలు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మెలకువ అనేది తెలిసేదంటే మాకి ఇంతవరకు దీంట్లోనే ఉంటారు కాబట్టి దీన్ని చెప్పే సాధ్యం కాదు. కాబట్టి నేరుగా చెప్తాది. అప్పుడు ఏమో స్వప్నాన్ని మీరు ఏమిటితో గుర్తిస్తారు? ఇంద్రియాలతోనా, మనస్తోనా, నేననేవంతోనా? నిద్రని ఎట్లా గుర్తిస్తారు? మాకు నిద్ర వచ్చిందంటారు కదా, ఏమిటో గుర్తించినారు నిద్ర వచ్చిందని? అనుభవంలో నిద్ర లేదప్ప స్వామి. వచ్చినాకనే చెప్పేది. నేను అడతాను నిన్ను, నీవేమంటావు? నేను అనుభూతి గుర్తించానంటే నీకు అనుభవం అనేది విషయమైందే. నేననేవాడు ఉండకూడదు, అనుభవమే మిగులుతా ఉండాలి. అందుకే అనుభవం యొక్క విశిష్టత, అనుభవం యొక్క గొప్పతనము, అదే అటువంటి అనుభవం ఉంది అని చెప్పాలి. అటువంటి అనుభవ స్వరూపం మనము. అందుకోసమే అటువంటి అనుభవ స్వరూపమే. ఆ అనుభవ స్వరూపం అన్నా ఒకటే, పరమాత్మ అన్నా ఒకటే, బ్రహ్మ అన్నా ఒకటే, చైతన్యం అన్నా ఒకటే. ఇంకా మీరు ఏమేమన్నా పేర్లు చెప్పించుకుంటే అవన్నీ పెట్టుకుంటే పర్వాలేదు అంటుంది శాస్త్రం. పర్యాయ పదాలు అవన్నీ. మరి ఇప్పుడు దానికి ఏ రూపం ఉందంటారు? ఇప్పుడు మీరు ఆ అనుభవానికి దేహేంద్రియ సంఘాతాలు ఏమైనా ఉన్నాయా?
అవి ఉండింటే దేహేంద్రియ సంఘాతం ఉంటే పుట్టేది సచ్చేది ఉంటుంది. దేహేంద్రియ సంఘాతం దాని నా స్వరూపానికి లేదు అన్నప్పుడు నువ్వు పుట్టేవాడు కానీ చనిపోయేవాడు కానీ ఆకలి దప్పులు కానీ సుఖదుఖాలు అనేవి నీకు కలుగుతాయా? అందుకే ఆ అనుభవంలో నిలబడినట్లకి ఇప్పుడు ఇంతవరకు చెప్తాం చూడు, ఇవన్నీ లేవని, పుట్టేది సచ్చేది లేదని చెప్పేది అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీరు కొంతవరకు వ్యవహారం ఎట్లా జరుగుతుంది అన్నట్లయితే అనుభవమే మనం వ్యవహారం చేస్తాడాం, అయితే గుర్తించడం లేదు. ఇంతే పొరపాటు, ఇంకేం లేదు. దాంతో అంత అవసరమా సార్ మనకి? అవసరం కాబట్టి ఉండండి, ఎవరో అన్నారు దాంతో అవసరం కాబట్టి గుళ్ళేకి వచ్చే పని. ఇప్పుడు నీకు దాంతో అవసరం లేదప్ప, గుళ్ళేకి వచ్చే పని. అదే అది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ బ్రహ్మాన్ని తెలుసుకోవాలని వచ్చినారో, ఏ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొచ్చినారో వాళ్ళ స్వరూపమే అది. మనకింత అవసరమా లేదా అనేది క్వశ్చన్ లేదు. ఇప్పుడు వ్యవహారంలో ఏదంత అవసరమో చెప్పుకోనట్ల వ్యవహారంలో కూడా మనకు అంత అవసరమా అంటే, ఆకలైనప్పుడు ఇంత అన్నము, దప్పికైనప్పుడు ఇంత నీళ్లు, కట్టుకునే కింద బట్ట, ఉండే కింద నీళ్ళు చాలన్నారు. మరి మిగతా పనులన్నీ ఏమిటికి అవసరమా అవన్నీ చెప్పండి. నాకు అది కావాలా, ఇది కావాలా, కారు కావాలా, ఇవి ఏమన్నీ విమానాలు కావాలా, ఏమిటి కాపావని వచ్చింది వేసుకో, నీళ్ళు కూడా వేసుకోండి మీరు. అందుకే మహాత్ములు అవన్నీ వేసుకుంటారు కాబట్టి వాళ్ళు అటు నిలబడిపోయినారు. వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు ఈడే ఉంటారు, మనకట్లే ఉంటారు వాళ్ళు. కానీ దీనికి అనుకుంటే వాళ్ళకి చేత కాదు. అవసరాలు లేవని తెలుసుకున్నప్పుడే మనం దాటిపోయేది. తట్టుకో అయి ఉన్నాము అంటున్నావు కదా, దాన్ని గుర్తించవద్దు, దాంట్లో నిలబడి ఉండాలా. గుర్తించినామంటారు. కాబట్టి ఆ నిలబడేదే జ్ఞాన నిష్ఠ అని అంటారు దాన్ని. అది వచ్చేదానికి ఎందుకు రాలేదు అని ఆయన అడగచ్చు మనల్ని. ఎప్పుడు మనకెందుకు మరి మా స్వరూపం అనుకొని మేము ఎందుకు గుర్తించలేదు అని మీరు ప్రశ్న వేస్తే అప్పుడు మీకే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే, నేను దేహం అనుకున్నావు కాబట్టి ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే దాని మీద దాన్ని ఇడిచిపెడుతుంది, దీనికోసం పోరాడుతుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వ్యవహారాన్ని ఎట్లా చేస్తున్నాము, ఇప్పుడు ఆ స్వప్నావస్థను ఎట్లా తెలుసుకుంటున్నాము అని చెప్పినప్పుడు అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాము అని చెప్పి అంతే చెప్పాం కదా. అంతే ఆటికే దానికి ఆటికంతే. ఇప్పుడు వేరే ఉదాహరణ చెప్పలేదు దానికి, ఇంకా చెప్పేకి లేదు. ఎట్లయితే మీరు నేరుగా వీటిని తెలుసుకుంటున్నారో దాన్ని కూడా నేరుగానే తెలుసుకున్నాం. ఎందుకంటే అది కూడా అవస్థ వచ్చిపోయేదే, ఇవి వచ్చిపోయేటివే. ఇవి వచ్చిపోయే దాన్ని ఎట్లా తెలుసుకుంటున్నారు అంటే ఇంద్రియాలతో కాదు, మనసుతో కాదని మీకు ఎప్పుడు తెలిసిందో, మెలకువను కూడా అట్లా తెలుసుకుంటే రాదు, మెలకువతో కాదు, ఈ అనుభవంతో తెలుసుకుంటామని చెప్పేకొస్తుంది అంతే. అంటే ఇప్పుడు మనం స్వప్నం తెలుసుకుంటుండేది ప్రత్యయం మూలంగా తెలుసుకుంటుండే. ప్రత్యయ మూలం అనేది ఎప్పుడు? ఇప్పుడు అనుభవాన్ని మెలకువగాతము, అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ప్రత్యయం అవుతుంది. అనుభవంలో నిలబడుకున్నా ప్రత్యయం ఉండేలేదు. ఇంకా మనం వ్యవహారంలో ప్రత్యయాలుగా చేసుకుంటాము, వ్యవహారంలో వాడుతాడు అట్లా. అది కాదు సార్, కొంచెం ఇప్పుడు స్వప్నాన్ని మనము తెలుసుకుంటున్నాం. రాత్రి ఈ స్వప్నం వచ్చిండే చెప్పు కదా, నాకు కోపం వచ్చింది అన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు నీకు వేదన ఉండే, అది పోయినాక ఏం మాట్లాడుతాడు, కోపం వచ్చిపోయిందప్ప అని చెప్తాడు. అట్లనే ఈ అనుభవాన్ని కూడా మీరు మాకు మెలకు వచ్చింది, స్వప్నం వచ్చింది, నిద్ర వచ్చిందని ప్రత్యయాల ద్వారా వాడుతున్నారు అని శాస్త్రం చెప్పేది. ఇంతే అంతే. అట్లా ప్రత్యయాలే అదే అన్ని ప్రత్యయాలే మీకే. మరి అంతే అనుభవం ఏ విధంగా ఉంది చెప్తే కదా. అందుకో ఎప్పుడైతే నీకు మనసుతో ఇంద్రియాలతో దీనికి పని లేదు, నా స్వరూపం అది అయిందన్నప్పుడు దీన్ని ఇడిచిపెట్టి దాని దగ్గరికి పోయి నేర్చుకోవాలి. కానీ దీన్ని ఇట్లే పెట్టుకొని దాన్ని తెలుసుకుంటామని ప్రయత్నం చేయదండి. అందుకే బాధితమైపోవాలంటది. ఒక్కొక్క సబ్జెక్ట్ తెలుసుకున్నట్లల్లా దానికి అస్తిత్వం లేదని గుర్తిస్తే మన స్వరంలో మనం నిలబడికి వస్తుంది. అట్లా కాకుండా దేహంలోనే ఉండి ఇవన్నీ మేము తెలుసుకుంటాంలే అంటే దేహంలోనే ఉంటావు, నువ్వు తెలుసుకుంటానే ఉంటావు అంతే, నిలబడేది మాత్రం ఉండలేదు. తెలియబడుతుంది నాకు అనే విషయాన్ని మనం. కాబట్టి ఇది అతి ముఖ్యమైన విషయం. ఎందుకనా ఇతర దర్శనములందు ఇప్పుడేనండి ప్రమాణములకే అగ్రస్థానం వసగబడెను. వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణాల ద్వారానే సిద్ధమవుతుంది. కానీ వస్తువు ఉంటే ప్రమాణాలకు తెలియకపోతే వస్తువు ఉందని ఎట్లా చెప్తారని వాళ్ళు అడిగేది.
మిగతా వాళ్ళందరూ ఇదే ప్రశ్నలు వేసిండేది. ఏది అది సూత్రం కూడా చెప్తారు, ప్రమాణ వస్తు సిద్ధి లభ్యమని ఏదో చెప్తారు. అది నాకేం కంటపడింది. శంకరాచార్య చెప్తాడు దాని, నాకే నేర్చుకోలేదని. ఏదైనా లక్షణం ఉంటేనే, ప్రమాణాలకు తెలిస్తేనే వస్తువులు ఉన్నాయని చెప్పాలా. మనం కూడా ఎవరిని అట్లే అంటాం కదా, వ్యవహారం సరిపోతుంది. భగవంతుడు ఉన్నాడంటే చూపియండి అని అడుగుతుంటారు కదా మన వాళ్ళు. ఎందుకే? రూపాన్ని కన్ను కనుకుంటుంది. మరి మీ భగవంతుడు ఉండాడు అంటే కంటికి కనపడాలి కదా, దేశకాలకు సంబంధించిన వాడు. శబ్దానికన్నా తెలియబడాలి కదా, స్పర్శకన్నా కానరావాలి కదా. 5 ప్రమాణాలు ఉన్నాయి కదా, దీనిలో ఏదానికన్నా తెలిసాలి కదా. మీరేం చెప్తారు? అవాంగ్ మానస భోజనం అప్రమేయం అంటారు. ప్రమాణాలకు తెలియబడదని మీరు చెప్పినారు. వాళ్ళు ప్రమాణాలు తెలియబడితేనే ఉంటుందని మేము చెప్తామని వీళ్ళు అడుగుతారు. పదమేం వాళ్ళు వాడినారు, అప్రమేయుడు అని వాడతారు వాళ్ళు కూడా, ఇతర దార్శనికులు కూడా. అయితే ప్రమాణాలకే కావాలా లేదా తర్కానికి దొరకాలా అంటారు. అయితే తర్కం కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పేది కూడా తర్కమే, అనుభవానికి తర్కం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మీది మాత్రం తర్కం లేకపోతే ఎట్లా నమ్మాలా అంటే, అనుభవానికి తర్కం తీసుకో. చెప్పు, మనసునే ఇది స్వప్నాన్ని ఎట్లా తెలుసుకుంటాడో చెప్పు. ఏ ఇంద్రియాలతో తెలుసుకుంటాడో? మరి స్వప్నం ఉందని ఎందుకంటాడో? ఉందంటాడో కదా, మరి ఉందనే దానికి ఆధారం చూపి నువ్వు. అనుభవమే ఆధారం, అంతే ఎవరి అనుభవం. మరిలా కాబట్టి మరి అనుభవమే ముఖ్యమైపోయాయి కదా. నీ తర్కాలు ప్రమాణాలన్నీ దాంట్లో ఓడిపోయాయి కదా. అట్లా అందుకే వేదాంతులకి ఎప్పుడైతే ప్రమాణాలందు ఇది లేకోకుండా పోతుందో, ఇప్పుడు మనకి తెలుసుకుంటే సులభమవుతుంది. లేకపోతే ఈ దేహానికి ఇవన్నీ సత్యం అని పెట్టుకుంటే మనం కాదనేకేం లేదు. అయితే ఇప్పుడు అనుభవ స్వరూపానికి ఇవన్నీ అవసరమా? దాంట్లో నిలబడేదానికి దీనిలో ఒకటి ఊడుకొట్టుకుంటే నేర్చుకోవాలి. కానీ ఊడుకొట్టుకోవడం అంటే ఉండాయని ఊడుకొట్టుకుంటేది కాదు. మొదట చెప్పినాడు కదా, మెలకు ఉంటే ఇది ఉంటుంది, మెలకు పోతే పోతుంది, స్వప్నం వస్తే అది ఉంటుంది, స్వప్నం పోతే పోతుంది. నిద్రలో 2 లేవు. ఊడుకొట్టేది ఏడుండదు, తగిలించుకునేది ఏడుండదు మనకి. అట్లా కూడా లేదు. ఇప్పుడు స్వప్నం ప్రత్యయం అయితే తెలియబడింది, ఇక్కడ జాగ్రత్త అవస్థ కూడా అట్లనే తెలియబడుతుంది. అందుకే అది ఎంత తెలిసిందో ఇది ఆ విధంగానే తెలియబడుతుంది. అంతే. కాబట్టి ఎందుకని ఇతర దర్శనంలో ఎందుకు ప్రమాణములకే అగ్రస్థానం వసబడిన, కానీ వేదాంతమున అనుసరించిన అవస్థాత ప్రక్రియందు ప్రమాణాధారమైన ఈ అనుభవమే మనకు గల సర్వజ్ఞాన సాధనలోకెల్లా మిక్కిలి గొప్పది అని తెలపడను. కాబట్టి ప్రమాణాలు ఉన్నాయని అంటారు అనుకో. వాళ్ళు అడిగే దాంట్లో కూడా చెప్పొచ్చు మనం. ప్రమాణం, కన్ను ప్రమాణం అంటారు. కన్ను ఉందని ఎట్లా చెప్తావు? చెప్పు, కన్ను ఉందంటాడు. కన్ను రూపాన్ని చూస్తుందన్నా కరెక్ట్ ఒప్పుకుంటాం. కన్ను ఉందనే దానికి ప్రమాణం మీ ప్రమాణాలనే ఉపయోగిస్తాం మేము ఇప్పుడు. కన్ను ఉందని కన్ను చెప్పలేదు, చెప్పదు. మరి ఏమో చెప్పాలా? వద్దులే, కాదు, ముందుకు ఉన్నాయి కొన్ని స్టెప్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చెప్పాలా. మనసు చెప్పు, నీ ప్రమాణాలతో చూపించాలనేవు కదా. నీ మాట అడుగుతావు. ఇప్పుడు రూపం ఉందంటే కన్ను ప్రమాణంతో ఉందని తెలుసుకుంటాము, కరెక్ట్. కన్ను ఉందని ప్రమాణం ఏమో నేను మళ్ళీ అడుగుతాను నిన్నే. చెప్పు, ఇప్పుడు చెప్పు. కన్ను ఉందని మనసు ద్వారానే కన్ను యొక్క రూపాన్ని మనసే చెప్పేది. కన్ను కనపడుతుందా లేదా అంటే ఇంకేం చెప్తుంది? కన్ను చెప్తుందే నేను గుడ్డిది, నేను మరి మనసు చెప్తుంది కదా. అంటే ఇంద్రియాల వ్యవహారానంతా కన్ను ఇది మనసు చెప్తుంది. ఎందుకంటే ఇంద్రియాలకు స్వతంత్రం లేదు, మనస్సే ఇంద్రియాలలో వ్యాపించింది. అది ప్రధానమైన విషయం. ఇట్లా అందుకే వ్యాపకత్వమే ముఖ్యం అన్నమాట. యాడ్ చూసినా కూడా ఇంద్రియాలు స్వతంత్రంగా లేవు, విషయాలు స్వతంత్రంగా లేవు. మనస్సు యొక్క వ్యాపకం ఉంటేనే ఇంద్రియాలు. అందుకే నిద్రపోయినప్పుడు నేను తిడితే కూడా ఎవరైనా ఏమని మాట్లాడతావా? మనస్సు మెలకు ఉంటే కొట్టాడతావు కదా. ఎందుకు? ఆ ఇంద్రియాలు పనిచేయదు, ఇనేటివి కనబడి లేవు. అట్లా కాబట్టి మనస్సే ప్రమాణం అనే దానికి కూడా చెప్పమంటాడు. మళ్ళీ మనస్సే అన్నట్లయితే నా మనసు బాగలేదప్ప అని చెప్తావు. మనసు బాగలేదని చెప్పేకి రాదు దానికి. ఏ ఇంద్రియమో ఆ ఇంద్రియాన్ని గురించి దానికి తెలుసు, వేరే దాన్ని గుర్తిస్తుంది అంతే. దాని కింద దానిని, దాని పై దాన్ని గుర్తించే దానికి యోగ్యత లేవు. కాబట్టి నా బుద్ధి అంటివి, బుద్ధిని ఉపయోగించక నేను అనేవాడు ఉండే తిరల్లా ఉండాల. ఈ నేను అనేవాడన్న సత్యమా అన్నప్పుడు వీడు చిక్కుతాడు. ఈ నేననేవాడు మెలకులో ఒక నేనంటాడు, స్వప్నంలో ఒక నేనని వ్యవహారం చేసినారు. మరి ఇద్దరులో మీరెవరు? నిద్రలో ఇద్దరు లేరు, ఎవరు మీరు అన్నప్పుడు లాస్ట్. అందుకే ఈ నేను వరకు అందరూ ఉన్నారు వేదాంతులు. ఈ నేనని దాన్ని పెట్టుకొని ప్రమాణాలను పెట్టుకొని దార్శనికులు అందరూ ప్రయత్నం చేసినారు, కాదనేకేం లేదు. అంతా తమ శక్తి కొద్దీ ప్రయత్నం చేసినారు అందరూ.
అయితే ఈ అనుభవాన్ని మాత్రం ఉపయోగించుకోకున్నందువలన వీళ్ళు చిక్కిపోయినారనమాట. కాబట్టి ప్రమాణాధారమైన ఈ అనుభవమే. కాబట్టి మీవేంటంటోనే చెప్పండి, ఆ అనుభవాన్ని విడిచి స్వతంత్రంగా ఏంటివి లేవు. ఇదే అన్నిటికీ ఆధారము. అనుభవమన్య, ఆత్మన్య, చైతన్యమన్య, బ్రహ్మన్య, పరమాత్మన్య, పరబ్రహ్మన్య, యావన్నా అనుకోండి ఇంకవన్నీ ఈ అనుభవమే మనగల సర్వ జ్ఞాన సాధనంలోకెల్లా. మీకేమేమి జ్ఞానాలు ఉన్నాయి? శబ్ద జ్ఞానం, స్పర్శ జ్ఞానం, రూప జ్ఞానం, రస జ్ఞానం, గంధ జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి మీకే. వీటన్నిటికి కూడా ఆధారం ఆ జ్ఞానమే. మిక్కిలి గొప్పదని తలపడను సకల తత్వశాస్త్రమునకు. తత్వం అంటేమి? యథార్థాన్ని తెలిపేదని. ఆ యథార్థాన్ని గుర్తించే శాస్త్రానికి మూలాధారమైన ఈ అనుభవం లెక్కింపనందున వేదాంత ఇతర దర్శనముల యందు ఎవడైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏవలు నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు, జైనులు, బౌద్ధులు ఎవరెవరు చెప్తారు చూడండి, అందరూ వేదాంతేతరులు అంటారు. వాళ్ళందరూ కూడా సిద్ధాంతము అవ్యవస్థితంగా ఉన్నది. వ్యవస్థ చేయలేకుండా పోయినారు దాన్ని. ఎందుకు అవ్యవస్థితమై ఎందుకు మీరు వాడినారు అని అడగచ్చు మీరు. మిగతా వాళ్ళంతా వ్యవస్థితం చేయలేదు అన్నారు. ఎందుకని అట్లా అన్నారు? అది వద్దు. వాళ్ళందరూ సరిగ్గా చేసినారు అనుకుంటారనుకో, ఇప్పుడు అవ్యవస్థితం అనే పదం నీకే ఏ అధికారంతో వచ్చింది అన్నప్పుడు చెప్తారు. అంత దీన్ని చెప్పే పని లేదు వీళ్ళు. అది సక్రమంగా సర్వ అనుభవానికి సమ్మతమైతే నీవు ఆయన వేరుపడకూడదు. 2 4 అంటే భేదం రాకూడదు కదా మీకు. మీరంతా ఒకరినొకరు నమ్మరు కదా. వాళ్ళు నైయాయికులే వేరే, మీమాంసకులే, వీళ్ళందరూ వేరే ఉంటారు కదా. అయితే అందరిది ఆత్మతత్వమే అంటారు. మరి ఆత్మతత్వం అయితే అందరూ ఎందుకు ఒప్పుకోకుండా రకరకాలు పోయినారు మీరు? సార్వత్రిక అట్లా. కాబట్టి వ్యవస్థితం కాలేదు అంటే ఒకరు చెప్పిన దానికి వాళ్ళు దాన్ని ఖండిస్తారు, వాళ్ళు వీళ్ళు దాన్ని ఖండిస్తారు. అయితే ఇప్పుడు దీన్ని ఖండించండి చూస్తాము. కాబట్టి వేదాంతేతరులు ఎందుకు లేదంటే ఈ అనుభవాన్ని ఉపయోగించినందువలన అది అవ్యవస్థితంగా ఉంది అని మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు ఈ ముఖ్య తారతమ్యం చేయగలిగిన సిద్ధాంత తారతమ్యమును మేము ఈ గ్రంథమున అందచర్చ ప్రదర్శించేదాము. ఈ పరమార్థ చింతామణి అయిపోయే లోపల అక్కడక్కడ ఈ తారతమ్యం వాళ్ళకి వీళ్ళకి ఎందుకు భేదాలు వచ్చినాయి అనేటివి చెప్పుకుంటూ పోతారనమాట. అవస్థలకు ఇప్పుడు 4వది పరస్పర సంబంధం లేదు. మరి ఇప్పుడు వేదాంతేతరులు అందరూ ఏం చెప్తాడారప్పా? అదన్నా చెప్పండి పోనీ. కాదు ఇక్కడ వీళ్ళు చెప్పారు అవస్థలు కాదు సంబంధం ఉంది అని అంటున్నారు వాళ్ళు. జాగ్రత్త అనుకుంటే స్వప్నంలో వస్తాయి కదా. జాగ్రత్త వాసన జన్యమే స్వప్నం అని అంటారు కదా. అంటే జాగ్రత్త వాసన చేతనే పుట్టిండేది. అంటే అవస్థకు సంబంధం ఉంటేనే కదా వాసన రావాల్సి ఉండేది. అయితే అవస్థలకి పరస్పరం సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే అది కూడా బాగా వ్యవహారంలోనే గుర్తుపెట్టచ్చు మనం. ఇప్పుడు మనకి బాల్యం నుంచి యవ్వనం వచ్చింది, యవ్వనం పోయి వార్ధక్యం వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనక్కి తిరుగుతారా మీరు? లేదు కదా, తిరగట్లేదు. అయితే ఈ అవస్థలు ఎట్లుంటాయి? మెలకు వస్తుంది, మెలకు పోయి నిద్ర వస్తుంది, నిద్ర పోయి స్వప్నం వస్తుంది, స్వప్నం పోయి మళ్ళీ మెలకు వస్తుంది. మరి స్వతంత్రంగా ఉండాలి లేదా? స్వతంత్రంగా లేకుండా ఒకదాని మీద ఆశ్రయించి ఉంటే ఏమవుతాండి వీళ్ళకి? ఇప్పుడు ఈ దేహానికి బాల్యము, బాల్యావస్థ అంటావు, తర్వాత యవ్వనావస్థ, తర్వాత ముప్పావస్థ అని అంటారు. అట్లా ఆధారంతో దాన్ని ఒకదానికోటి ఆధారంతో వచ్చేసినాయి. అట్లా ఈడ అట్లేమన్నా ఒకదానికోటి ఆధారం ఉందా? మెలకు స్వప్నం కానీ, స్వప్నానికి నిద్ర కానీ, నిద్రకు మెలకు కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఒకదానికోటి? అది ఉంటేనే ఇది ఉంటుంది తప్ప అది లేకపోతే ఇది లేదనేది ఏమన్నా ఉందే? స్వతంత్ర అవస్థ అట్లా చెప్పేట్లయితే వాళ్ళు జాగ్రత్త వాసనాజన్యమే అంటే జాగ్రత్త మొదల, స్వప్నం మొదల, లేదా నిద్ర మొదల అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? జాగ్రత్త మొదల, నిద్ర మొదల చెప్పమను ఏం చెప్తారు? ఎందుకు రాదు? ఎందుకు రాదా? స్వతంత్రంగా ఉంటే ఎందుకు రాదు అని ఏం చెప్తారు? నిద్ర మొదలు అంటావు. నిద్ర మొదలు అంటే మెలకున్నోడు నిద్రపోయింటాడా, లేకపోతే నిద్ర మొదటి నుంచి ఉంటుంది అది? అదే చెప్పదే, స్టార్టింగ్ నిద్రతోనే మొదలవుతుంది. ఏడని వ్యవహారం
జాగ్రత్త వస్తుండాలి కదా అంతకుముందు. కాబట్టి అవస్థలు నిర్ధారణ చేసే కూడా లేవు ఇవి అవి కూడా. అయినా జనం పెట్టుకుంటారు ఉన్నాయి. ఎందుకంటే అవిచార దృష్టిలో పెట్టుకుంటే దాన్ని మనకేం కాదు. అయితే ఇవి తప్పు అని తెలుసుకుంటే పర్వాలేదు. సత్యం అని పెట్టుకున్నారు చూడండి. అవస్థలు కావాలి సంబంధం ఉందని వీళ్ళు ఆర్గ్యూ చేసి నిలబెట్టినారు. ఇప్పుడు అది పెద్ద ప్రమాదం. అది 3 అవస్థలు పరస్పరం సంబంధం లేక స్వతంత్రములుగా ఉన్నాయి. స్వతంత్రం అంటే ఇండిపెండెంట్. దానిలో ఇష్టం వచ్చినప్పుడు వస్తాయి, దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తాయి. నీకు మెలకు ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, పోతుంది. నిద్ర ఇష్టం, దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. మనమేమనుకుంటాడా మాకు నిద్ర వస్తుంది, మాకు మెలకు. ఏం లేదు, మెలకు వస్తే నువ్వు మెలుకుంటాడు, నిద్ర వస్తే నిద్రపోతాడు, స్వప్నం వస్తే స్వప్నాన్ని చూస్తాడు. వద్దానండి చూస్తాం ఏమన్నా కానీ మీరు వద్దానండి ఇడుస్తాయా మమ్మల్ని? దానిలో మనం పడినాం. మీ చేతిలో ఉండింటే కంట్రోల్ చేసి ఉండొచ్చు. యావి లేవు మన చేతిలో. ఊరిని మాట్లాడుతా మా చేతిలో కంట్రోల్ ఉంది. ఏమి కళ్ళు మీ చేతిలో ఉన్నాయా, లేకపోతే ఇంద్రియాలు మీ చేతిలో ఉన్నాయా? మనస్సు మీ చేతిలో ఉందా? నాది మనస్సు అంటారు కదా. మరి నిలబెట్టమని శాస్త్రం చెప్తా అంటే అది వీడికి వింటా అంటావు, ఎక్కడ ఊర్లో తిరుగుతా ఉంటుంది. అది అవునా కదా? కొంచెం కొంచెం అంటే ఏమిటి? నా మనస్సు అనేది నీ ఆధీనంలో ఉండాలి. అది కొంచెం కొంచెం అంటే బయటకు పోతే ఎట్లా నీది? నీదంటే నేను నిడిచిపెట్టిపోకూడదు. నీ అధికారం కింద ఉండాలా. నీదంటే నేను నిడిచిపెట్టిపోకూడదు. అంటే మనకే అధికారం లేదు. అదే నేననేవానికి అధికారం లేదు. మరి ఆ మాట చెప్పు. అందుకే చెప్తాడు నేననేవానికి అధికారం లేదు. శాసించేవాడైతేమా నా మనసు మాట వినలేదు అంటే నీ మాట వినడం లేదంటే నీకు అధికారం లేదు అని అధికారం. కాబట్టి అవస్థలు వాళ్ళ వార్త అంటే నేను చెప్పేది సంబంధం లేక ఇది అవస్థాత్రయ విచార మార్గం 4వ ముఖ్య లక్షణము. మొదటి అవస్థా వైశాల్యం అయిపోయింది. ఏ అవస్థలు కావచ్చు స్వతంత్రం అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది అనుభవం యొక్క విశిష్టత చెప్పినారు. ఇది 4వది. ఇది స్వతంత్రాలు. సామాన్యంగా జనులు భావించినదేమనగా 3 అవస్థల యందును జాగ్రత్త అవస్థయే ప్రధానము. అందుకే చెప్తాండి అది స్వప్నంలో ఉండే దాని గురించి ఏం చేసి ఆలోచన చేస్తే ఏం పని ఉండదా? నిద్రపోయింది మేలుకుంటాము, దాంతో ఏం ప్రయోజనం ఉండదా? ఇప్పుడు కదా మాకు కష్ట సుఖాలు ఉండేది. దీనిని తీసుకుంటే మన ప్రయోజనం ఉంది, వేరే దాంతో ఏం ప్రయోజనం ఉండదు మాకి అని ఇప్పుడు అందరూ అనుకుంటాండే. అదే దానికోసమే అందరూ కూడా జీవించేది కూడా దానికోసమే చేస్తాడు అనమాట. జాగ్రత్త నిజమైనదంతా ఇందులోనే అంతర్గతము. అంతే కదా. ఈ జాగ్రత్త అవస్థలోనే ఉండదు. కరెక్ట్, వాళ్ళ దృష్టి ప్రకారమే అంతే దాంట్లోనే. ఎందుకంటే ఆ బావిలో ఉండే కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుందంట. అట్లా మన వ్యవహారం కూడా అంతే. ఇదే దేహం నేను అనుకున్నాను, ఇదే సత్యం అంతా, దీనికి సంబంధించినంత సత్యం అనుకుంటాడు. కళలో కనిపించినదంతయు కల్లా. దీనికి అందరూ తలకాయ చెప్తారు. ఎవరన్నా దీనికి కాదనేకుందే అనరు. నిద్ర నిస్సారమని. ఏం నిద్రపోతే ఏం ప్రయోజనం చెప్పండి? టైం అయిపోయి నిద్రపోతే 10 గంటలు నిద్రపోతే 10 గంటలు పని చేసిందంటే ఇప్పుడు లెక్కలో అమెరికాలో ఇట్లా సాట్ ఉంది కదా, అర్ధగంట పని చేస్తే దాని దుడ్లు వస్తాయి. నువ్వు నిలబడిపోతే నిద్రపోతే ఏమొస్తాయి నీకు? నిస్సారమని. విలువ ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ విలువనొసగి ఆ దృష్టి చేత చూడండి మిగిలిన 2 అవస్థలను విచారించేదారు. అట్లా దాంతో దీన్ని విచారిస్తే ఎట్లా? స్వతంత్రమైంది అది. ఆ స్వతంత్రమైన దానికి ఇడిచిపెట్టుకోకుండా నీవు పరతంత్రము. దాని దృష్టి చూస్తే నీవు దమ్ముడికి పనికిరావు. నిద్రలో నీ అడ్రస్ చెప్పు చూస్తాం, ఏముండదు. స్వప్నంలో లేడు, నిద్రలో నీ అడ్రస్సే లేదు. మరి ఏం నీవు నిస్సారం అనే దానికి ఏం అధికారం ఉంది నీకే? నువ్వే లేనోడు నీకు నిస్సారం అని దాని గురించి ఎట్లా చెప్తావు? నిస్సారం అయితే ఎందుకని నిద్రపోలు జనము? నిస్సారం అని తెలిసింది కదా. ఏమప్ప మీరు ఎవరు నిద్రపోతండి, మేము మీకు దినానికి రాత్రికి 1000 రూపాయలు ఇస్తాం, 4 రాత్రాలు మేల్కుంటే ఇట్లే మేల్కొనే ఉండాలా వద్దంటారు కదా. ఏమిటికి మరి ప్రయోజనం లేకపోతే ఎందుకంటారు? మీకు అన్ని ఇస్తాము, మీరేం మళ్ళీ ఊనే కూర్చోతండి. మీకు తిరిగేకి కార్లు కావాలంటే ఇస్తాము, తినేకి భోజనాలు పెడతా అంటాం. మేల్కొనే ఉండాలా, నిద్రపోకూడదు. అన్ని ఖర్చులు మావే. ఒప్పుకుంటారా? మరి నిస్సారమని అంటే ఇంత సారం 1000 కూడా వద్దంటాడే. దాన్ని మించి ఉండట్లే కదా సారము. అట్లా గంట తక్కువైతే ఈ విధానమును సామాన్య జనులేగాక మర్చిపోతాండి దార్శనికులు కూడా అవలంబించినారు. ఇంకా వాళ్ళు చెప్పే విద్య ఎట్లుంటుంది అని
ఇప్పుడు బోధించే వాళ్ళే దీన్ని పాటించకపోతే ఇంక నేర్చుకునే వాళ్ళు ఎట్లెట్లుంటారు దానికి? ఈ అసమంజసమైన అభిమానం త్యజించి, కాబట్టి ఈ విధంగా జాగ్రత్త సత్యం అని పెట్టుకుంటాం చూడండి. దీన్ని విడిచిపెట్టి స్వతంత్రంగా విచారం అనొచ్చు దాకా మనం తత్వ విచారమునకు అధికారులము కాజాలము. అందుకే చెప్పేది వేదాంతానికి వచ్చేటప్పుడు పూర్వపు అలవాట్లు అభ్యాసాలు ఏమైనా ఉంటే వాటిని వదిలి ఇక్కడ కొత్తగా ఏం చెప్తాండారో దాన్ని తెలుసుకొని దాని ప్రకారం పోతే మనకు తత్వం బోధపడుతుంది. అట్లా కాకుండా మీరు ఎన్నాళ్ళన్నా చెప్పండి అప్ప మేమేం పుట్టే సత్య తప్పుదు అంటే ఎన్నాళ్ళు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? పుట్టేవాళ్ళు సత్యాలు కాదని చెప్పినారు ఇక్కడ. మీరు ఎన్నాళ్ళని చెప్పండి, ఎన్ని యుగాలన్నా చెప్పండి, మేమేం పుట్టే సత్యం గ్యారంటీ అంటే ఇంకేం ప్రయోజనం ఉంటుంది? వినేదా వింటాం, మీరు చెప్పేదాన్ని కొట్లాడు మీతో వింటాము, అయితే మాది మాత్రం గ్యారంటీ. ప్రయోజనం ఉంటుంది దీంతో. అదే చెప్తే కదా ఆ ఊర్లో చెప్పినారండి శంకరెడ్డి పని, మీరు ఎన్నాళ్ళన్నా చెప్పండి మేము వద్దనే లేదు, అయితే మాకేమో అది పట్టలేదు అని అంటారు. వద్దనే లేదు, రాండి ప్రతి సంవత్సరం రాండి చెప్పండి వింటాం, అయితే మాకేమో దాని మీద పట్టుదొట్టలేదు అని అట్లా. కాబట్టి అందు ఉండాలన్నమాట. అనవశ్యమైన పక్షపాత దృష్టిని విడనాడి, అందుకే అనుభవం లేకోకుండా దేహమే నేను, సత్యము దేహమే అని మనం పెట్టుకున్నాం కదా. దేహం సత్యమా అనేదన్నా విచారించినారా? అది లేదు, దాన్ని సత్యం అని పెట్టుకున్నాం. ఇంతవరకు తెలిపిన అనుభవ దృష్టి చూసితమే అని, అది ఆ దృష్టి తెచ్చుకోండి ఎప్పుడే కానీ. విచార దృష్టి, శాస్త్ర దృష్టి, పరమార్థ దృష్టి అంటే అది తీసుకొని యథార్థం ఏ విధముగానుందో చూడడం, మీ అనుభవాన్ని పొందించుకొని చూడండి. మీరేమి వేరే మేము చెప్పినట్టు వినాలని శాస్త్రం ఏమడగదు, గురువులు కూడా మేము చెప్పినట్టు వినాలని చెప్పరు వాళ్ళు. మీ అనుభవాన్ని పొందించుకొని పొందితే అనండి, లేకపోతే లేదు. ఇప్పుడు డాక్టర్ వచ్చి మందు ఇస్తే బాగైతుంది, ఒక డాక్టర్ వచ్చి చెప్పినాడంటబ్బా 15 దినాలు మా మందు పనిచేస్తుంది, ఇంకొక ఆయన ఏమో ఒక లాస్ట్ చనిపోయినాక తెలుస్తుంది అంటే యాదాన్ని తీసుకుంటారు మీరు? మొదట 15 దినాలు వాడి ఆయన కాబట్టి చచ్చిపోయిన తీసుకోవచ్చు, బాగుపోతే అట్లా. అట్లా మీరు కూడా మీ అనుభవాన్ని చూసుకోండి, ఇది పొందకపోతే ఇంకో దాన్ని వినండి, దాంట్లో ఏం తప్పలేదు. దీని వల్లనేమి శంకరాచార్య చెప్పలేదు. మీ అనుభవానికి పొందకపోతే అప్పుడు చూసుకోండి. అయితే వాళ్ళు అంటారు మా అనుభవానికి పొందలేదు అంటారు. వాళ్ళు ఎందుకంటారు అంటే మా ప్రమాణాలు దొరుకుతుంది కదా అంటారు వాళ్ళు. అందుకే ఈ అనుభవం అనేది లేదు కాబట్టి వాళ్ళు ఆ మాటే మాట్లాడతారు అందరికి కూడా. కాబట్టి ఆ అనుభవం అనేది నీకు అనుభవాన్ని పట్టుకునేది కొంచెం చాలా కష్టంగా. అవును, ఎందుకు కష్టం అంటే చెప్తే కదా, దీనికి అలవాటు పడిన వాళ్ళకి అందరికీ కష్టమే. ఉండేది అదే కాదప్పా, ఉండేది దాన్నే ఉపయోగించుకుంటూ మాకు కష్టం అంటే, ఇప్పుడు మీ నాయన సంపాదించిన ఆస్తి అనుభవిస్తూ మా నాయన నాకు ఇంకొక ఉన్నాడంటే కష్టం అంటే ఎట్లా? ఈ అంతఃకరణం అడ్డం వస్తుంది అమ్మడి అయిపోయా, అది తెలిసింది కదా. అంతఃకరణం అనేది కూడా అడ్డం వస్తుంది అని కూడా తెలిసింది. తెలిసినాక ఇప్పుడే దాంట్లో ఏమిటి పోతావు? బలీయంగా ఉంది, అది కూడా అన్ని చెప్తాడు కాబట్టి తెలుసు, మీకు అన్ని తెలుసు, అందుకే చెప్తాండి. అయితే సాధన కొడుతుంది, మనకు సాధన కొడుతుంది కాబట్టి అనవశ్యమైన పక్షపాతం ఇంతవరకు తెలిపిన అనుభూతి సూచితమే అని యథార్థం ఏ విధంగా చూడడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3 అవస్థలు మనకే కలుగుతున్నందున ఏమే వీని ఎందుకదా అని అనుభవం ఉన్నప్పుడు మరి ఒకటి ఉండదు. ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు జాగ్రత్తలో ఈ దేహంతో ఉండారప్ప, దీనికి కడుపు నొప్పి కాలు నొప్పి ఉంది, అవస్థ పడుతుంటారు. నిద్రపోయినప్పుడు అవుదటి, స్వప్నంలో ఉన్నప్పుడు ఇంకో దేహం ఉంటుంది, దాని సమస్యలు దానికి ఉంటుంది. కాబట్టి ఒకటి ఉన్నప్పుడు 2 లేవనేది తెలుసు కదా. అనగా మెలకువ ఉన్నప్పుడు నిద్రా స్వప్నములు ఉండవు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములు ఉండవు జాలవు. కేవలం సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములు ఉండవు, ఒకటి ఉన్నప్పుడు 2 ఉండవు. స్వప్నమందు గాని జాగ్రత్త ఎందు గాని గోచరమగు దృశ్యములు మనకు బాహ్యముగా ఆయా సమయం కనిపించినను అవి ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నాయి. అవి వానిని వీడి స్వతంత్రంగా ఉండజాలవు. ఏవి ఆ దృశ్యాలు. కావున మనం ఒక అవస్థను వీడి మరి ఒక దానిని పొందినప్పుడు, ఒక అవస్థను మరి పొందినప్పుడు గతించిన అవస్థ సంపూర్ణంగా మమ్మల్ని వదిలి వెళ్ళనే గాని దాని సంబంధం మనకు ఏ కొంచెం కూడా ఉండనేరదు. ఉంటుందే. అందుకే చెప్పేది జాగ్రత్త అవస్థలో మనకు ఏదో బాధలు బాగా అవుతాయి, నొప్పి తట్టుకోలేకుండా నిద్రపోయినాం, మరి అప్పుడు ఆ నొప్పి అనేది ఉందే నిద్రలో. ఎందుకు?
ఆ నొప్పి ఉండేవాడు, ఆ నొప్పి అంతా కలిసి వానితోటి వాడు వెళ్ళిపోయింది. అది ఇంకా వాడు సరికే లేదు, తానుగా ఉన్నాడు కాబట్టి ఆ బాధ అంతా తనకేమి పట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. అంతేగాక ఆ అవస్థ అప్పటికి మరి ఎచ్చటా ఉండజాలదు. పోనీ ఇడిచిపెట్టాడని పక్కన ఉంటుందా ఇట్లా, అప్పుడు కూడా ఉండజాలదు. ఈ విధముగా అవస్థలకు పరస్పరం ఎట్టి సంబంధము లేక స్వతంత్రముగా తోచున్నవను రహస్యమును గమనించినచో అవస్థాత్రయమును సమదృష్టి చేతనే పరిశీలించి, పక్షపాతం వద్దు, ఇప్పుడు జాగ్రత్త సత్యము వద్దు, పరిశీలించి తత్వ నిర్ణయముల పని తీర్మానమగును. ఒకే అవస్థకు ఎక్కువ విలువనిచ్చి మిగిలిన రెండింటినీ లెక్కింపని అపూర్ణ దృష్టి దూరమగును. ఆ విధంగా మన విచారం ఈ విధంగా చేసినట్లయితే సరిపోతుంది. అట్లా కాకోకుండా ఇట్లా చేస్తే అపూర్ణ దృష్టి, ఇది పూర్ణ దృష్టి కాదు అని చెప్పింది అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది కూడా